కర్నూలు జిల్లా శ్రీనిలయంలో భగవాన్ శ్రీ బాల సాయిబాబా జన్మదిన వేడుకలతో పాటు ప్రపంచ శాంతి సదస్సు ఘనంగా జరిగింది. బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకుడు రామారావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం బాబాకు అభిషేకం, శ్రీచక్రార్చనతో పాటు భజనలు చేశారు. అనంతరం దీనజన సేవా కార్యక్రమాలు, మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచనం నిలిపించారు. బాలసాయి సేవలు మరవలేనివని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఎప్పుడు ప్రేమతో పిలిచేవాడు. వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టి పంపేవాడు. మన దేశంలో ఎవరితో డబ్బులు ఇప్పించుకునేవాడు కాదు. మన దేశానికి డబ్బులు వస్తుంటే ఆ డబ్బులు ఆయన మిగతా వాళ్ళందరికీ పేద వాళ్ళకి పంచుతూ వచ్చాడు. ఆయనకి ఎంతో ఆస్తున్న ఆశ్రమాన్ని చాలా లేటుగా కట్టుకున్నాడు. పవిత్రమైన ప్లేస్ ఇది, తుంగభద్ర నది ఒడ్డున ఉన్నది. చాలా చిన్న వయసులోనే ఆయన దేవుని దగ్గర వెళ్ళిపోయారు. అంత చిన్న వయసులోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన్ని చూపిన ప్రేమ ఇక్కడికి వచ్చినప్పుడంతా బాధ అవుతుంటుంది. ఆయన ఊరికి డబ్బులు అన్యాయం చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. ఏమున్నా ఆయన నుంచి లాగేదానికే మీకు తెలుసు. ఇక్కడ మనదంతా ఫ్రాక్షన్ జోన్. ఆయన ఆస్తులు, మఠానికి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి. దాన్ని రామారావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా భుజస్కంధాల మీద పెట్టుకొని స్వామివారికి కాపాడుతూ వస్తున్నారు.